తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఒట్టేసి చెప్పనా ఇంకొకసారి ధారావాహిక వినేద్దామండి. రాసిన వారు రేణుక జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. విజయవాడ దగ్గర ఓ పల్లెటూరు. అది పూర్తిగా పల్లెటూరు అని చెప్పేందుకు కూడా వీలు లేకుండా పట్నం పోకడలతో ఉంది. 4 రోడ్ల కూడల్లో ఉన్న ఆ పెద్ద 2 అంతస్తుల డాబా ఇంటి ముందు వరండా ముందున్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తైన తాటాకు పందిరి వేసి ఉంది. పందిరి వేసిన స్థలం కాక చుట్టూ పెద్ద ఆవరణ. ఆ ఆవరణలో ఒక ట్రాక్టరు, ఓ కారు పార్క్ చేసి ఉన్నాయి. ప్రహారీ గేటుకు మామిడాకుల తోరణాలు కట్టి ఉన్నాయి. గేటుకు ముందు రోడ్డులోకి పెద్ద షామియానా వేసి ఉంది. ఉదయం సుమారు సమయం 10 గంటలు కావస్తోంది. పందిరి లోపల ఆగి ఉన్న జీపులో డ్రైవర్ సీట్లో ఓ 24-25 ఏళ్ల యువకుడు కూర్చొని ఉన్నాడు. కాయ కష్టం చేసేవాడనడానికి గుర్తుగా బలిష్టంగా ఉన్నాడు. చామన ఛాయ రంగుతో తీర్చిదిద్దినట్లున్న కనుముక్కు తీరుతో బ్రహ్మ నైపుణ్యానికి నిదర్శనంగా ఉన్నాడు. కీర్తి, ఎంతసేపు? పెళ్ళికొడుకు వాళ్ళు విడిదింటికి చేరుకున్నారట. నువ్వేమో ఇప్పుడు మొక్కు తీర్చుకోవాలంటున్నావు. నువ్వు త్వరగా గుడికి వెళ్ళి వచ్చేయాలి. 12ంటికి ప్రధానం. కీర్తి నాన్నగారు కృష్ణమూర్తి హడావిడి పడుతున్నారు. వసంత, నువ్వు మన రామయ్యను తీసుకుని విడిదింటికి వెళ్ళు. అక్కడ ఏర్పాట్లు సరిగా ఉన్నాయో లేదో దగ్గరుండి చూసుకోమ్మా. చెల్లికి కొన్ని పనులు పురమాయిస్తున్నారు. కీర్తి పూజా సామాగ్రి ఉన్న పూల సజ్జను పట్టుకుని పరుగున వచ్చి జీపులో ముందు సీట్లో కూర్చుంది. అరే వాసు, ఇక్కడ నువ్వు లేకపోతే ఎలారా? ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. కీర్తిని గుడికి డ్రైవర్ తీసుకువెళ్తాళ్లే. కృష్ణమూర్తి చెప్పడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వాసు అలాగే మామయ్య అంటూ క్రిందికి దిగబోయాడు. నాన్నా, నేను డ్రైవర్తో వెళ్ళను. ఎద్దుల బండిలో వెళ్ళినట్లుంటుంది. ప్రధానం టైంకు కాదు కదా, రేపు ఉదయం పెళ్లి టైంకు కూడా తీసుకురాలేడు. నేను వాసు బావతోనే వెళ్తాను గారాబంగా అంది కీర్తి. వాసు, టిఫిన్ చేసినట్లు లేవుగా, నువ్వు టిఫిన్ చేసి వెళ్ళరా? వర్ధనమ్మ మణిమణ్ణి పిలిచింది. అమ్మా, ఇప్పుడు టిఫిన్లు పెట్టుకుంటే అయినట్లే, వచ్చిన తర్వాత తింటాళ్లే కీర్తి తల్లి సుజాత అంది. వాసు జీపు స్టార్ట్ చేశాడు. 2 కిలోమీటర్లు వెళ్ళగానే కీర్తి, బావా అటు కాదు ఇటు అంది. ఏంటి? మహాలక్ష్మమ్మ గుడికి కాదు, అత్తయ్య మహాలక్ష్మమ్మ గుడికి అంది. లేదు బావా, పోలేరమ్మ గుడికి. నా మొక్కు అక్కడే. జీపు తిప్పుతూ, పోలేరమ్మ గుడి చాలా దూరం కదా కీర్తి, దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళాలి. ఈ మొక్కేదో పెళ్ళయ్యాక తీర్చుకోవచ్చుగా. ప్రధానం టైముకు ఇంటికి చేరుకోకుంటే సమస్య కదూ మందలింపుగా అంటూ స్పీడ్ ఎక్కువ చేశాడు. డ్రైవ్ చేస్తూనే పక్కకు తిరిగి కీర్తి వైపు చూశాడు. ఎల్లో క్రేప్ శారీలో తన రంగు కూడా కలిసిపోయి పుత్తడి బొమ్మలా మెరిసిపోతున్న కీర్తిని చూస్తూ, గుడికి కూడా ఇంట్లో ఉన్న నగలన్నీ వేసుకురావాలా చెప్పు? ఆ గుడి వద్ద అసలే నిర్మానుష్యంగా ఉంటుంది అన్నాడు. పర్లేదులే బావా, నువ్వు ప్రక్కనుండగా భయమేంటి అంది. నేనుంటే 4 కొట్టగలను, కానీ ఓ 10 మంది వస్తే నేనేం చేయగలను? ఎప్పుడూ మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నాడు. కొద్ది దూరం మట్టి రోడ్డు మీద ప్రయాణించి గుడికి చేరుకునేసరికి 11 గంటలైంది. కీర్తి, త్వరగా పూజ కానివ్వాలి, టైం లేదు అన్నాడు వాసు కీర్తి చేతిలో పూల సజ్జ అందుకుంటూ. కీర్తి వాసు మాటలు పట్టనట్లుగా చుట్టూ కలయ చూస్తూ ఉండడంతో కీర్తి అసహనంగా పిలిచాడు వాసు. హా, ఏంటి బావా? ఎందుకు ఆలస్యం? పదా. ఇంతలో గుడి వెనక వైపు నుండి ఒక వ్యక్తి చకచకా అడుగులు వేస్తూ కీర్తి వైపుకు రావడం, విన్సెంట్ అంటూ కీర్తి అతని దగ్గరికి వెళ్ళడం క్షణాల్లో జరిగిపోయింది. వాసుకు ఒక్క క్షణం వారి ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది. ఏదో అనబోయేంతలో కీర్తి వాసు వైపు భయంగా చూస్తూ, బావా, నువ్వే నన్ను రక్షించాలి అంది. కీర్తి, ఏంటిదంతా? నిర్ఘాంతపోతూ అడిగాడు. బావా, నేను విన్సెంట్ ప్రేమించుకున్నాము. మన ఇంట్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా పెళ్ళి ఒప్పుకోరు. నేను విన్సెంట్ ఇటు నుంచి ట్రైన్కు హైదరాబాద్ వెళ్ళిపోతాము. మమ్మల్ని నువ్వే ఎలాగైనా దగ్గరుండి రైలెక్కించాలి. చిన్నప్పటి నుంచి నా మనసెరిగిన స్నేహితుడివి నువ్వే కదా బావా, అందుకే నీ సహాయం కోరుతున్నాను కంగారుగా మాట్లాడుతోంది కీర్తి. కీర్తి, అసలు నువ్వేనా? ఈ టైంలో ఇలాంటి మాటలేంటి? ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చెప్పాలి, కానీ ఇలా చేస్తారా? అది రేపు పెళ్ళి పెట్టుకుని
ఊర్లో మామయ్య పరువేం కావాలి? రేపు మామయ్య తలెత్తుకొని ఎలా తిరగాలి? ఎందుకు ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు? మొదట ఆవేదనగా పలికిన వాసు స్వరం రాను రాను తీవ్ర స్థాయికి చేరుకుంటుండగా తనను తాను నిగ్రహించుకుంటూ విన్సెంట్ వైపు చూశాడు. వయసు 30-35 మధ్య ఉండవచ్చు. ఒక అమ్మాయిని, అందున కీర్తి లాంటి అమ్మాయిని ఆకర్షించే రూపమేమీ కాదు. ఏమో ప్రేమ గుడ్డిదంటారు కదా అనుకున్నాడు. టైం చూసుకున్నాడు. 11:30 కావస్తుంది. కీర్తి చెయ్యి పట్టుకుంటూ పిచ్చివేషాలాపి ముందు పదా, ఏదైనా చెప్పదలుచుకుంటే మామయ్యకు అత్తయ్యకు చెప్పు రా బలంగా గుంజుతూ 4 అడుగులు వేశాడు. బావా వదులు, నువ్వు బలవంతంగా తీసుకువెళ్ళి ఈ పెళ్లి చేసిన మరుక్షణం నేను ఈ భూమి మీద ఉండను బావా, నిజంగా చెప్తున్నాను గట్టిగా నిశ్చయంగా అంటున్న కీర్తి మాటలు వాసుకు భయాన్ని ఆందోళనను కలిగించాయి. నెమ్మదిగా చెయ్యి వదిలేస్తూ కీర్తి నువ్వేనా బాధగా చూశాడు. తల పట్టుకొని గుడి ముందు అరుగు మీద కూర్చున్నాడు. ఆలోచించకు బావా, ట్రైన్ వచ్చే టైం అయింది. ఇటు నుంచి స్టేషన్కు అడ్డదారి ఉంది. ప్లీజ్ బావా, లేట్ అయితే మనం ఎందుకు రాలేదని ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తుంది. వాళ్లకు తెలిసిందంటే నన్ను దేవుడు కూడా రక్షించలేడు. ప్లీజ్ బావా, లేకపోతే నీ చేతులతో నన్ను చంపేసేయి. వాసుకు దిక్కు తోచడం లేదు. ఏది దారి, ఏం చేయాలి? ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తీసి చూశాడు. మామయ్య కాలింగ్. ఫోన్ వైపు నిస్సహాయంగా చూసి జేబులో పెట్టుకున్నాడు. వాసు విన్సెంట్ వైపు చూశాడు. ఏం చేస్తుంటాడితను అడిగాడు. నాకు సీనియర్ బావా, ఏఈగా పనిచేస్తున్నాడు. మరి ఇంత చదువుకున్నవారు ముందుగా ఎందుకు ఇంట్లో చెప్పలేదు? ఒప్పుకోకపోతే అప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సింది. అసలు ఇంత దూరం ఎందుకు తీసుకువచ్చారు ఈ విషయాన్ని? పెళ్లి రేపనగా ఇవాళ నువ్వు చేస్తున్న ఈ పని వల్ల మన కుటుంబాన్నే కాదు మరో కుటుంబాన్ని కూడా రిస్క్లో పెట్టిన వారవుతున్నారన్న విషయం మీకు తెలియదా? ఎందుకులా చేస్తున్నావు కీర్తి? నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. వాసు గొంతులో ఏమీ చేయలేని అసక్తత వ్యక్తమవుతోంది. బావా, కీర్తి ఉన్నట్లుండి గబుక్కున కాస్త దూరంగా వెళ్ళి పూలబుట్టలో అడుగున ఉన్న చిన్న చాకు తీసి ఎడమ చేతి మణికట్టు మీద గుచ్చుకోబోతూ వాసును వేదనగా పిలిచింది. వాసు ఇక కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. 2 అడుగులలో కీర్తిని చేరుకొని బలంగా కీర్తి చెంప మీద చాచి కొట్టాడు. అప్పటి వరకు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్న విన్సెంట్ అయ్యో అంటూ పడబోతున్న కీర్తిని పట్టుకున్నాడు. వాసు క్రింద పడిన చాకు తీసి దూరంగా విసిరికొట్టాడు. పదండి, ఎలాగోలా అఘోరించండి అంటూ ముందుకు దారి తీశాడు. కీర్తి చెంప తడుముకుంటూ ఏడుస్తూ అడుగులు వేసింది. 1వ నెంబర్ ప్లాట్ఫారం మీదకు చేరుకునేసరికి 2వ నెంబర్ ప్లాట్ఫారం మీద ట్రైను కదిలేందుకు సిద్ధంగా ఉంది. విన్సెంట్ ఆ ట్రైనుకేనండి టికెట్లు తీసుకున్నాను అన్నాడు. మెట్ల మీద వెళ్లే టైం లేదు, పట్టాల మీద వెళ్దాం, దిగేయండి అంటూ వాసు ప్లాట్ఫారం మీద నుండి క్రిందకు దూకి కీర్తికి చెయ్యి అందించాడు. విన్సెంట్ కూడా పట్టాల మీదకు దూకడం చూసి కీర్తి చెయ్యి పట్టుకుని ముందుకు అడుగులు వేశాడు. వాసు కీర్తిని ప్లాట్ఫారం మీదకి ఎక్కించి తను కూడా ఎక్కి విన్సెంట్ కొరకు వెనకకు చూశాడు. ఇంతలో జనం హాహాకారాలు మిన్నుముట్టాయి. ఒక్క క్షణం వాసుకి ఏమైంది అర్థం కాలేదు. బావా, విన్సెంట్! కీర్తి వెర్రి కేక వేసింది. పట్టాలు దాటుతూ వస్తున్న విన్సెంట్ను ఎడంవైపు నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ ట్రైను ఢీకొట్టింది. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఓ మై గాడ్, రామచంద్ర, దేవుడా, హా జీసస్, యా అల్లా! జనం రకరకాలుగా వారి సంతాపం వెలిబుచ్చుతున్నారు. కొందరు వెళ్ళి చూస్తున్నారు. ఎలా ఉన్నాడు? ఎవరినో అడుగుతున్నారు. ఇంకేం ఉండడం, ఎక్కడికక్కడ ముక్కలైపోతేనో. ఇలాంటి విషయాలు కూడా మనుషులు మనసు లేనట్లుగా ఇంత కర్కశంగా ఎలా మాట్లాడగలరు? నిశ్చేష్టుడై నిల్చున్న వాసుకు బావా, విన్సెంట్ అంటూ కీర్తి గొంతు ఎక్కడో వినపడడంతో ప్రక్కకు చూశాడు. కీర్తి స్పృహ తప్పి క్రింద పడిపోతూ కనిపించింది. గబుక్కున భుజాల మీద చేతులు వేసి పడిపోకుండా పట్టుకున్నాడు. అప్పటికే కీర్తి స్పృహ తప్పిపోయింది. వాసు కీర్తి మెడ క్రింద ఓ చెయ్యి, మోకాళ్ల క్రింద ఓ చెయ్యి వేసి ఎత్తుకొని తీసుకువెళ్ళి అక్కడున్న బెంచి మీద పడుకోబెట్టాడు. నీళ్ల కొరకు వెళ్లాలన్నా కీర్తి ఒంటి నిండా నగలు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో ఏమైంది సార్ అంటూ ఓ యువకుడు వచ్చాడు. జేబులో నుంచి పర్సు తీసి 100 నోటు తీసిస్తూ ఏమీ అనుకోకుండా ఓ వాటర్ బాటిల్ తెచ్చిపెట్టగలరా ప్లీజ్ అన్నాడు అభ్యర్థనగా. కీర్తి, కీర్తి! ఆందోళన, ఆవేదన మిళితమైన గొంతుతో పిలుస్తూ
చెంపల మీద తడుతూ పిలుస్తుంటే చెంప మీద తను ఇంతకు ముందు కొట్టిన దెబ్బ తాలూకు వాతలు పచ్చని చెంపల మీద ఎర్రగా కనిపించాయి. కీర్తిని ఆ స్థితిలో చూస్తూ గుండెలో పెళ్ళుబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సార్, వాటర్ తీసుకోండి అంటూ వాటర్ బాటిలు మిగిలిన చిల్లర డబ్బులు ఇచ్చి వెళ్ళాడు ఆ యువకుడు. బాటిల్ మూత తీసి నీళ్లు చేతిలోకి తీసుకుని కీర్తి ముఖం మీద చిలకరించాడు. కళ్ళు తెరిచి ఓ క్షణం అయోమయంగా చూసింది. ఆ వెంటనే గుర్తుకు వచ్చినట్లుగా విన్సెంట్, విన్సెంట్ అని నోట్లోనే నెమ్మదిగా అంటూ ఒక్కసారిగా బావా, విన్సెంట్ అని పిచ్చిగా అరిచి లేచి వెళ్ళబోయింది. వాసు కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుంటూ కీర్తి ప్లీజ్ అన్నాడు. ఆ ఒక్క మాటకే ఎంతో కష్టపడుతూ. నా వల్లే బావా, కేవలం నా వల్లే, పాపం బావా విన్సెంట్ అంటూ వాసు భుజానికి తల ఆనించి గుండె బద్దలవుతుందేమోనన్నట్లు బాధపడుతుంటే వాసు గుండె కరిగిపోయింది. ఊరుకో, బాధపడకు, అందరూ చూస్తున్నారు. నీ వల్ల ఏమీ జరగలేదు, దేవుడు అతనికలా రాసిపెట్టాడు అంతే. మనం నిమిత్తమాత్రులం. దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది ఇల్లు, ఇంటి దగ్గర పరిస్థితులు. టైం చూసుకున్నాడు. 1:30 అయింది. మించిపోయింది లేదు. ఏదో ఒక కారణం చెప్పవచ్చు ఆలస్యానికి. కానీ కీర్తిని ఎలా ఒప్పించాలి? ఏమైనా తక్షణం తీసుకునే నిర్ణయం వల్ల కీర్తి జీవితం మెరుగుపడుతుంది. కీర్తి లే, ఇంటికి వెళదాం. విన్సెంట్ ఇంట్లో మరలా రోదన. పోలీసులు కనుక్కుంటారో, ఇంట్లో వాళ్లకు కబురు పెడతారో, లేకుంటే నేను రేపు నీ పెళ్లి కాగానే వచ్చి నువ్వు చెప్పిన వివరాలు ఇస్తాను. నువ్వు ముందులే, నా మాట విను, ఇక ఆలస్యం వద్దు అన్నాడు వాసు. వాసు నోటి వెంట పెళ్ళి అన్న మాట వినగానే కీర్తి మరలా అయోమయంగా చూసింది. లేవబోయిన వాసును గట్టిగా పట్టుకుంది. కీర్తి ప్రక్కనే కూర్చొని మరలా నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నవాడల్లా ఎవరో దగ్గరగా వచ్చి నిల్చున్నట్లు అనిపించడంతో తల పైకెత్తి చూశాడు. కీర్తి మేనత్త భర్త భానుమూర్తి, తన స్నేహితుడు కిరణ్ ఇద్దరూ నమ్మలేనట్లుగా చూస్తున్నారు ఇద్దరి వంక. ఏమిట్రా ఈ పని? అక్కడ ఇంటి వద్ద అల్లకల్లోలం అవుతుంటే? ఇలాంటి అభిప్రాయం మీకుంటే ఇంటి వద్ద చెప్పి ఒప్పించుకోవాలి కానీ ఇలా చేయవచ్చా? భానుమూర్తి అన్నాడు. బాబాయ్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను అపార్థం చేసుకుంటే నష్టం లేదురా. అక్కడ పెళ్లివాళ్ళు మీ మామయ్యను నానా మాటలన్నీ వెళ్ళిపోయారు. వారి మాట ఏమిటి? అక్కడ నలుగురితో మాటలు పడుతున్న మీ మామ మాట ఏమిటి? పెళ్లివారు వెళ్ళిపోయారా? వాసు మ్రాన్పడిపోయాడు. తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోతే అన్న కొడుకు కోసం మీ అత్త పడే బాధ చూడలేక చేరదీసి పెంచి పోషించినందుకు నువ్వు మీ మామయ్యకు భలే బహుమానమిచ్చావురా వాసు. శభాష్. భానుమూర్తి వ్యంగ్యంగా అంటుంటే కిరణ్ భానుమూర్తి దగ్గరగా వచ్చి బాబాయ్, అందరూ చూస్తున్నారు మెల్లగా చెప్పాడు. పదండిక, జీప్ ఎక్కడ పెట్టావు? మేము వాళ్ళ బాధ చూడలేక తలొక దిక్కుకు పరుగులెత్తాము. ఎట్లాగో ఇక్కడే దొరికారు, లేకుంటే ఇంకా గందరగోళం అయ్యేవాళ్ళం. కిరణ్కి జీపు ఎక్కడుందో చెప్పిన వాసు నీరసంగా ముందుకు అడుగులు వేశాడు. కీర్తి తల వంచుకొని నడుస్తుంటే ఆ చనిపోయిన అతను వీరి వెంట వస్తుంటేనే రైలు కింద పడింది అంటున్నారెవరో గుసగుసగా. అదృష్టం కొద్దీ ఆ మాటలు భానుమూర్తి కిరణ్ల చెవులలో పడలేదు. వాసు ఎలా జీపు వద్దకు వచ్చాడో వాసుకే తెలియదు. కిరణ్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. వాసు ప్రక్కనే కూర్చున్నాడు. వెనుక సీట్లో భానుమూర్తి కీర్తి ఎక్కగానే జీపు కదిలింది. ఇంటికి చేరుకునేసరికి 4 గంటలైంది. జీపు నేరుగా పందిరి క్రిందకు తీసుకువచ్చి ఆపాడు కిరణ్. చుట్టూ జనం నివ్వెరపోయి చూస్తూ ఉండడం తల వంచుకొని ఉన్న వాసుకు తెలుస్తోంది. క్రిందకి దిగి నిల్చున్న వాసు మీదకు గాడిదా, ఎంత పనిచేశావురా? తాతయ్య శ్రీనివాసరావు ఒక్క ఉదుటున వచ్చి చొక్కా కాలర్ పుచ్చుకొని 2 చెంపల మీద శక్తి కొద్దీ ఈడ్చుకొట్టాడు. అవమాన భారంతో తల దించుకొని ఉన్న వాసులో ఉలుకు పలుకు లేదు. వాసు దగ్గరగా వచ్చిన వర్ధనమ్మ, చెట్టంత ఎదిగిన కొడుకు, 2 ఏళ్ల ముందు కాపురానికొచ్చిన కోడలు, ఒక్కసారి మమ్మల్ని నట్టేట్లో ముంచిపోయినా పసిగుడ్డువైన నిన్ను చూసుకుని బతికామురా. బావమరిది కొడుకువని తేడా చూపించక కన్న కొడుకు కంటే ప్రేమగా పెంచిన మీ మామకు నువ్విచ్చే బహుమతిదా? బాధగా అంది. కళ్ళెత్తి నాయనమ్మ వైపు చూసిన వాసు మరలా కళ్ళు దించుకున్నాడు. వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్న కృష్ణమూర్తి చేతులు ముందుకు చాచి అరచేతులు చూసుకుంటూ, ఈ చేతులతో పాముకు పాలు పోసి పెంచాను, ఛీ అని విసురుగా లేచి లోపలకు వెళ్ళిపోయాడు. ఎవరో ఉండి, ఇక ఎంత ఏడ్చి ఏం లాభం, జరగవలసిన తంతు చూడండి అంటూ ఏదో అశుభ కార్యాన్ని గురించి అన్నట్లుగా అన్నారు.
రాత్రి 10 గంటల తర్వాత పడుకొని ఉన్న వాసు దగ్గరకు భోజనం తీసుకువచ్చిన వర్ధనమ్మ వద్ద మెల్లగా అన్నాడు వాసు. నెమ్మదిగా కీర్తికి తగిన చదువుకున్న వాడిని చూసి పెళ్లి చేద్దాము అని. వర్ధనమ్మ వింతగా చూసింది మనవడి వైపు. నీకేమైనా పిచ్చేమిట్రా? ఇంత దూరం వచ్చాక ఇలాంటి మాటలు మాట్లాడేందుకు నీకు నోరెలా వచ్చింది? మామయ్య పూర్తి పరువు తీయాలనుకుంటున్నావా నువ్వు? నోరు మూసుకొని రేపు పెళ్లికి తయారవు గట్టిగా మందలించింది. కీర్తిని అడిగారా నానమ్మ? వాసుకు గొంతు పెగలడం లేదు. కీర్తి పరిస్థితి తలుచుకుంటే గుండె చెరువవుతోంది. వర్ధనమ్మకు మనవడికి పిచ్చి పట్టిందేమో అన్న డౌట్ వచ్చింది మొదటిసారిగా. కీర్తిని అడగటమేమిట్రా బడుద్దాయ్? ఇదంతా మీరెందుకు చేసినట్లు చెప్పు. పెళ్లి చేసుకోవాలనే కదూ? మరి ఇక ఇప్పుడు అడగడమేమిటి? సరే అయినా ఆగు, ఇప్పుడే ఇక్కడికి తీసుకువస్తాను తనను. నోటిలో సగం మాట ఉండగానే వెళ్ళింది వర్ధనమ్మ. గదిలో అడుగుల శబ్దం వినగానే వాసు పడుకొని ఉన్న వాడల్లా లేచి కూర్చున్నాడు. గదిలోకి అడుగుపెట్టిన కీర్తి వైపు పరీక్షగా చూశాడు. ముఖం బాగా వడలిపోయి సూర్యుని విరహంతో సాయంత్రానికి తలవాల్ చేసిన పొద్దుతిరుగుడు పువ్వులా ఉంది. చెంప మీద వాతలు ఇంకా స్పష్టంగా కనపడుతున్నాయి. అబ్బా! బాధగా తల విదిలించాడు. కీర్తి తల ఎత్తి చూసి మరలా తలదించుకుంది. వర్ధనమ్మ కూడా లోపలకు వచ్చింది. నువ్విలా రావే, నిన్నేదో అడగాలట నా మనవడు. ఈ మాట మీ అమ్మో నాన్నో వింటే వాళ్ళ గుండె ఆగిపోవడమో వీడిని కాల్చి చంపడమో చేస్తారు. అసలు సాయంత్రమే ఆ పని చేస్తారనుకున్నాను. తల్లి తండ్రి లేని బిడ్డ అని వదిలేసినట్లున్నారు. ఇప్పుడు వీడి నోటి నుంచి ఈ మాట బయటకు వస్తే చంపి ఉప్పు పాతరేస్తారు. పీడా పోతుంది అంది కఠినంగా. కీర్తి తలెత్తి అమ్మమ్మ వైపు కోపంగా చూసింది. మింగేట్లు నా వైపు చూస్తావేమిటే? మీ బావ ఏమంటున్నాడో విను. నెమ్మదిగా నీకు బాగా చదువుకున్న వాడిని చూసి పెళ్లి చేద్దాం అంటున్నాడు. నువ్వేమంటావు? వాడికి చెప్పు ఏమంటావో. నా వైపు చూడడం కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాసు లేచి కీర్తి దగ్గరకు వచ్చాడు. కూర్చో కీర్తి, భోంచేశావా అడిగాడు. కీర్తి కళ్ళు అక్కడే స్టూల్ మీద ఉన్న భోజనం ప్లేటు మీద పడింది. చేశాను బావా. నువ్వు తినలేదేమిటి? ఉదయం నుంచి ఏమీ తిన్నట్లు లేదు కదా నువ్వు. చాలా టైం అయింది, తిను స్టూలు మంచం దగ్గరకు జరుపుతూ అంది. పర్లేదు తింటానులే, కానీ ఓ మాట. నీకిప్పుడే చదువు పూర్తయింది, చిన్న వయసే కదా, బోలెడంత జీవితం ముందుంది. ఏదైనా జాబ్లో సెటిల్ అయ్యి నిదానంగా ఎవరైనా మనసుకు నచ్చిన వాడిని చూసి అంటున్నవాడల్లా కీర్తి వైపు చూసి ఆగిపోయాడు. నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేదంటే చెప్పేయి బావా, ఏమీ అనుకోను కాస్త బాధగా అంది. అది కాదు, విధి లేక నన్ను చేసుకోవడం. మరి నువ్వు విధి లేక నన్ను చేసుకుంటున్నావా? నీ ఇష్టం బావా, నిర్ణయం నీది, నన్ను అడగవలసిందేమీ లేదు ఖచ్చితంగా అంటూ వెళ్ళబోయి భోంచేయి బావా అని వెళ్ళిపోయింది. వాసుకు ఏం చేయాలో అర్థం కాలేదు. తెల్లవారుజామున మంగళ స్నానం చేయించి కిరణ్ రాత్రికి రాత్రి టౌన్కు వెళ్ళి తీసుకువచ్చిన బట్టలు కట్టి వాసును పెళ్లి కొడుకుని చేస్తుంటే వర్ధనమ్మ కన్నీరు పెట్టుకుంది. కొడుకు కోడలను గుర్తు చేసుకుంటూ బుగ్గన చుక్క పెడుతూ శ్రీరామచంద్రుడిలా ఉన్నావంటూ మురిసిపోయింది. నిర్లిప్తంగా ఉన్న వాసు ముఖంలో భావాలు ఎవరికీ అర్థం కాలేదు. పెళ్లికి కళ్యాణ మండపంకు వచ్చిన బంధువులలో చాలామందికి పెళ్లికొడుకు మారడం గురించి తెలియకపోవడంతో జంట చాలా బాగుందని అభినందించారు. కొంతమంది నేరుగా కృష్ణమూర్తి వద్దకు వెళ్ళి వాసును అల్లుడుగా చేసుకోవడం గురించి ప్రస్తావిస్తూ మంచి నిర్ణయం తీసుకున్నావంటూ ప్రశంసించారు. పరాయి సంబంధం చేసుకుంటే 100 మంది బంధుబలగం కలుస్తారని అనుకుంటాం, కానీ నీ అల్లుడు 1000 మందితో సమానం అంటూ మనసులోనే కీర్తిని వాసుకి ఇచ్చి పెళ్లి చేయడంలో మదనపడుతున్న కృష్ణమూర్తికి ఆ మాటలు పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఉపశమనాన్నిచ్చాయనే చెప్పవచ్చు. కృష్ణమూర్తి వాసు కాళ్ళు కడుగుతున్నప్పుడు వాసు ముఖం ఎర్రబడింది. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుంటే మంగళ వాయిద్యాల ఘోషలో కీర్తి మెడలో మంగళసూత్రం కడుతుంటే చేతులు వణికాయి. భానుమూర్తి పిల్లలు లాస్య, కావ్య, వాసు నుదుటిన అలుముకున్న చిరుచెమటలు, ముఖంలో కంగారు చూసి భలెభలే అన్నయ్య అప్పుడే వదిన అంటే భయపడుతున్నాడోచ్ అంటూ ఆట పట్టించారు. దండలు మార్చుకుంటున్నప్పుడు కీర్తి ముఖంలోకి చూసిన వాసుకు ఎలాంటి భావము కనిపించలేదు. తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు కూడా చుట్టూ ఉన్నవారు ఎంత రెచ్చగొడుతున్నా స్పందించకుండా ఇద్దరూ నెమ్మదిగా తలంబ్రాలు పోసుకున్నారు. ఇంటికి రాగానే సుజాత దృష్టి తీసింది. ఇంట్లోకి అడుగు పెడుతుండగా పేర్లు చెప్పి వెళ్లాలంటూ అడ్డగించిన ముత్తైదువులను
విసుగ్గా చూస్తూ, నాన్నమ్మ నాకు తలనొప్పిగా ఉంది, వీళ్ళనిదంతా ఆపమని చెప్పు అన్నాడు. అలా అంటే ఎలారా అల్లుడు, నువ్వు రేపు ఈ రోజును రమ్మని పిలిచినా రాదు. అత్తవరసయ్యే ఒకావిడ మేళమాడింది. కళ్యాణ మండపంలోనే టిఫిన్లు పూర్తి కావడంతో చాలామంది బంధువులు అట్నుంచి అటే ఎవరి స్వస్థలాలకు వారు తిరుగు ప్రయాణమై వెళ్ళిపోయారు. మిగిలిన కొద్దిమంది పెళ్లి జంటను ఇంటి వరకు వచ్చి దిగబెట్టాక ప్రయాణమయ్యారు. వెళ్ళాలనే వారొకరు, వెళ్ళొద్దని ప్రాధేయపడేవారిద్దరు. సామెతల ఇల్లంతా సందడిగా ఉంది. వాసు తన గదిలోకి బట్టలు మార్చుకునేందుకు వెళ్తుంటే వర్ధనమ్మ, తలస్నానం చెయ్యకురా, పెళ్ళైన వెంటనే చేయకూడదు అంటూ హెచ్చరిస్తుంటే వాసు, తలంతా పసుపు నానమ్మ విసుక్కున్నాడు. అయినా చేయకూడదంటున్నానా, సాయంత్రం చేయవచ్చులే. వర్ధనమ్మ కూడా అంతకంటే ఎక్కువ మోతాదులో విసుక్కుంది. ఎంత బంధువులంతా వెళ్లారనుకున్నా ఇంట్లో దగ్గర బంధువులు పనివాళ్ల వరకు ఓ 30 మందే ఉండడంతో కృష్ణమూర్తి భోజనాలు క్యాటరింగ్ ఏర్పాటు చేశాడు. ఎక్కడి ఒక్కడ వదిలేసి వెళ్లడంతో పెద్దవారు అన్నీ సర్దుతూ ఉంటే చిన్నవారేమో సర్దినవి పడేస్తూ పెద్దవారితో చివాట్లు తింటూ సందడిగా ఉంది పెళ్లిళ్ళు. కృష్ణమూర్తి, సుజాత లోపల ఎంత బాధపడుతున్నా అందరూ అయినవారే కావడంతో ఏమాత్రం బాధపడినా ఎవరో ఒకరి మనసు బాధపడడం ఖాయం అన్నట్లు బయటపడక ఉన్నారు. కానీ నోరు అదుపులో ఉంచుకోవడం అందరికీ సాధ్యం కాదన్నట్లుగా వసంత వంటింట్లో ఇక కీర్తికి అత్తవారిల్లు లేదన్న మాటేగా. ఇది ఒకందుకు మంచిదేలే, వాసు ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోతాడుగా. మా బావగారి కొడుక్కు 100 ఎకరాలు మాగాని ఉంది, కీర్తిని ఇవ్వమని అడిగితే ఇంత చదువు చదివింది ఆ పల్లెటూరులో ఉండిపోవడానికా అని అన్నారటగా. పెళ్లికి వచ్చిన మా బావగారు ఆ మాట నన్ను ముఖాన్ని అడిగేసి వెళ్ళారు వదినా. నాకు మనసు కష్టమేసిందనుకో అంది సుజాతతో. సుజాత ఏదో అనబోయి వెనుక అడుగుల చప్పుడు కావడంతో తిరిగి చూసింది. వాసు వచ్చి మౌనంగా గ్లాస్తో వాటర్ పట్టుకుని త్రాగి వెళ్ళాడు. ఏమిటి వసంత, నోటికి ఎంత వస్తే అంత అనడమేనా? వాసు విన్నాడేమో. సుజాత కాస్త కంగారుగా అంది. నాకేం తెలుసు వదినా, పెళ్ళికొడుకు వంటింట్లోకి వస్తాడని కొద్దిగా వెటకారంగా అంది వసంత. అలవాటైన ఇల్లు కదా. కీర్తి నిద్రపోతున్నట్లుంది సంజాయిషిగా అంది సుజాత. మేల్కొని ఉంటే మంచినీళ్ళు ఇచ్చి ఉండేదంటావా? నీ పిచ్చిగాని, నీ కూతురు వాడి చేత కాళ్ళు పట్టించుకోకపోతే నయం. సుజాత ఏమీ అనలేక ఊరుకుంది. మధ్యాహ్నం హాల్లో బంతి చాపలు పరిచి అందరికీ భోజనాలు వడ్డిస్తుండగా సుజాత, వాసు, కీర్తి ఇద్దరికీ వేరుగా వడ్డించుదామమ్మా, అందరితో ఎందుకు అంది వర్ధనమ్మతో. ఏమవుతుందే, మొన్నటి వరకు వాదులాడుకుంటూ ఇద్దరూ ఒకరి కంచంలోది ఒకరు లాక్కొని తిన్నవారే కదా. ఇక్కడ మాత్రం పరాయి వారెవరున్నారు? రమ్మని చెప్పు, అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తింటారు. అందరూ కూర్చోండి. రామయ్య, జానకి, మీరిద్దరూ వడ్డించండి. వర్ధనమ్మ పురమాయించడంతో వస్తున్న అమ్మగారు అంటూ ఇద్దరూ పరుగున వచ్చారు. కీర్తి వస్తుంటే లాస్య, కావ్య వదిన ప్రక్కన నేనంటే నేనని వాదులాడుకుంటుంటే మీరిద్దరూ చెరో ప్రక్కన కూర్చుంటే వాసు ఎక్కడ కూర్చోవాలి? ఓవైపు వాసు అన్నయ్యను కూర్చొనివ్వండి పిల్లలు అంది వసంత పిల్లలను కోప్పడుతూ. కీర్తి వచ్చి కూర్చోగానే వర్ధనమ్మ, వాసు ఎక్కడే అడిగింది. దానికేం తెలుసు, అది ఇప్పుడే నిద్ర నుంచి లేచి వస్తుంటే. పూర్వకాలంలో భార్యలు భర్తలు తిన్నాక ఆ విస్తరాకులోనే తినేవారట అన్నాడు భానుమూర్తి. ఆ రోజులలో విస్తరాకులకు అంత డిమాండ్ ఉండేదా పెదనాన్న? అమాయకంగా అడిగినట్లు అడిగాడు భానుమూర్తి తమ్ముడు కొడుకు మధు. అందరూ గొల్లున నవ్వారు. బాగా అడిగావురా అంది వసంత. వాసును పిలిచేందుకు గదిలోనికి వెళ్ళిన రామయ్య, వాసుబాబు గదిలో లేరమ్మా అంటూ వచ్చాడు. అవునా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఉదయం కూడా పెళ్లిలో టిఫిన్ కూడా సరిగా చేసినట్లు లేదు. కీర్తి నీకేమైనా చెప్పి వెళ్ళాడటే అడిగింది వర్ధనమ్మ. ఏదో ఆలోచిస్తూ అన్నంలో గీతలు గీస్తున్న కీర్తి సమాధానం ఇవ్వలేదు. కీర్తి, నిన్నే అడుగుతున్నది, వాసు ఎక్కడికి వెళ్ళాడు? కృష్ణమూర్తి కొద్దిగా కోపంగా అడిగాడు. ఏంటి? అప్పటి వరకు మాట్లాడుకున్నవేవి తన చెవిలో పడినట్లుగా లేవని అందరికీ అర్థమైంది. ఈసారి సుజాతకు చిర్రెత్తుకొచ్చినట్లయింది. వాసు ఎక్కడికి వెళ్ళాడంటుంటే వినిపించలేదు? నాకేం తెలుసమ్మా, పైకి కాస్త విసురుగా అందే కానీ గుండె వేగం హెచ్చింది. ఏం తెలుసంటావేమిటే, నీకు కూడా చెప్పలేదు, మరి ఎక్కడికి వెళ్ళినట్లు? సుజాత కంగారుగా అంది. కృష్ణమూర్తి పొలం వెళ్ళాడేమో, ఫోన్ చేయండి అన్నాడు. మధు ఫోన్ చేశాడు. వాసు ఫోన్ తీయగానే, వాసన్న ఎక్కడున్నావు? మేమందరం భోజనం చేయకుండా నీకోసం ఎదురు చూస్తున్నాము.
వాసు చెప్పింది విని ఫోన్ కట్ చేసి, వచ్చేసరికి లేట్ అవుతుందట, మనల్ని భోజనం చేయమన్నాడు అన్నాడు. ఎక్కడున్నాడట అన్నారు శ్రీనివాసరావు మనవడి మీద కోపం అప్పటికి కాస్త తగ్గుముఖం పట్టడంతో. ఏమో చెప్పలేదు, ఆ మాట చెప్పి ఫోన్ కట్ చేశాడు. సాయంత్రం 4 గంటలప్పుడు మగవారందరూ ఆరుబయట కుర్చీలలో కూర్చొని మాట్లాడుకుంటూ, ఆడవారేమో హాల్లో పువ్వుల మాల గుచ్చుతూ, పిల్లలేమో ఆటలు ఆడుతూ పరుగులు తీస్తూ ఎవరి పనులలో వారున్నారు. అప్పుడే వాసు బైకు ఆగిన శబ్దం వినిపించడంతో అన్నయ్య వచ్చాడోచ్ అంటూ పరుగులు తీశారు లాస్య, కావ్య. వాసు హాల్లోకి అడుగు పెట్టగానే, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావురా? ఇంటి దగ్గర చెప్పి వెళ్ళాలనే ఆలోచన ఉండవద్దు హడావిడిగా ఎదురెళ్ళింది వర్ధనమ్మ. వాసు మౌనంగా గదిలోకి వెళ్తుంటే వెనకే నడిచింది వర్ధనమ్మ. ఏమిట్రా పలకవు? ఇంతకు బయటైనా ఏమైనా తిన్నావా లేదా? లేదు ముభావంగా అన్నాడు. ఉండు, భోజనం తీసుకొస్తాను అంటూ వెళ్తుంటే, నానమ్మ వద్దు, ఒకేసారి రాత్రికి తింటాను అన్నాడు. వర్ధనమ్మ వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. వాసు ముఖం కడుక్కొని వచ్చి టవల్తో తుడుచుకుంటూ ప్రక్కకు చూడగానే స్టూల్ మీద ప్లేట్లో భోజనం కనిపించగానే, వద్దన్నానుగా కాస్త చిరాకుగా అంటూ కీర్తిని చూసి ఆగిపోయాడు. పెళ్లి బట్టలు మార్చుకున్నప్పటికీ తల మీద వీడని తలంబ్రాల పసుపుతో, పాపిటలో కుంకుమతో, మెడలో పసుపు త్రాడుతో వింత అందాన్ని సంతరించుకొని కళ్ళు త్రిప్పుకోలేనట్లు ఉంది. నానమ్మ అనుకున్నాను ముభావంగా అన్నాడు. పర్లేదు అంది. కాసేపు ఆగి మరలా తనే, ఎక్కడికి వెళ్ళావు బావా? నువ్వు చెప్పకుండా వెళ్తే అందరూ నేనేదో నేరం చేసినట్లుగా నా మీద విరుచుకుపడ్డారు, చెప్పి వెళ్ళొచ్చుగా. వాసు మౌనమే సమాధానమైంది. నా మీద కోపంతో భోంచేయకుండా బయట తిరుగుతున్నావా? కీర్తి వదిలేట్లు లేదు. స్టేషన్కు వెళ్ళాను, ఆచూకీ తెలుసుకొని అతని బంధువులకు సమాచారం ఇచ్చారో లేదో అని. వాసు కాసేపు ఆగాడు. కీర్తి ముఖం మ్లానమైంది. మది లోపలి దుఃఖపు ఛాయలు ముఖం మీదకు తన్నుకు వచ్చాయి. పట్టించుకోకుంటే అనాథ శవంలా దహన సంస్కారాలు కానిస్తే ఎలా అని నిన్న మనకు కాసేపు కూడా ఆగడానికి సాధ్యం కాలేదు కదా. కీర్తి మౌనంగా దుఃఖాన్ని అణుచుకుంటూ వింటోంది. తీరా వెళ్ళేసరికి ఫోన్ దొరికిందట. దానిలోని నెంబర్ల ఆధారంగా ఫోన్ చేయడంతో వాళ్ళు వచ్చి పోస్టుమార్టం అయ్యాక తీసుకువెళ్లారట. నీ నెంబర్కు ఫోన్ చేస్తారేమో అని భయపడ్డాను. నా ఫోన్ ఎక్కడా? నేను చూసుకోలేదు, కంగారు పడింది. జేబులోంచి ఫోన్ తీసిస్తూ స్విచ్ ఆఫ్ చేశాను అన్నాడు. కీర్తి వాసు వైపు చూసిన చూపులో ఎన్ని వేల అర్థాలో. కానీ వాసు అప్పటికే చూపు త్రిప్పుకున్నాడు. కీర్తి స్టూలు ముందుకు జరుపుతూ, కూర్చోబావా, తినో, ఉదయం నుంచి ఏమీ తిన్నట్లు లేదు. ఊహూ, ఒకేసారి రాత్రికి తింటాను, ఇప్పుడు టీ ఇవ్వు చాలు. మరీ అసలేం తినకపోతే ఎలా బావా? కొద్దిగా అయినా తినో. ఊహూ, వద్దు కీర్తి, రామయ్యతో టీ పంపించు చాలు. కీర్తి ఒక్క క్షణం వాసు వైపు చూసి అక్కడి నుంచి కదిలింది. వస్తూ ఉంటే వెనక నుంచి వాసు కంఠస్వరం, రామయ్యతో పంపించు కీర్తి అంటూ. ఆరు బయట చల్లని గాలి. అందరికీ బయట ఆవరణలో వరుసగా మంచాలు వేసి పరుపులు వేశారు. పిల్లలకు 7ంటికే భోజనాలు పెట్టేయడంతో మరి చిన్నపిల్లలు నిద్రపోతుంటే, మరి కాస్త పెద్ద పిల్లలు నిద్ర రాక పేచీ పెడుతుంటే, వసంత ప్రక్కింటిలో ఉన్న రమ్య హెల్ప్ తీసుకొని గదిలో కొత్త జంటకు పానుపు సిద్ధం చేసాగింది. సుజాత 8:30కే అందరికీ భోజనాలు తయారు చేసి వడ్డించసాగింది. 9 గంటలకంతా అందరి భోజనాలు పూర్తయ్యాయి. కీర్తి వాసులకు భోజనం చేయమని చెప్పండర్రా అని వర్ధనమ్మ అనడంతో వాసు కొరకు చూసి మరలా ఎక్కడున్నాడు అనుకుంటూ వెతుకులాట ప్రారంభించారు. ఇంట్లో ఎక్కడా లేకపోవడంతో ఫోన్ చేస్తే ఈసారి స్విచ్డ్ ఆఫ్. ఏమిటమ్మా ఈ ధోరణి? ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళినట్లు చెప్పు, వర్ధనమ్మను నిలదీసే ధోరణిలో ప్రశ్నించింది సుజాత. కీర్తిని ఓవైపు తయారు చేస్తున్నది కాస్త ఆగిపోయి, నన్ను అడుగుతావేంటే, నీ పెంపకమే కదా, నీకే తెలియాలి అంది కాస్త గట్టిగానే వర్ధనమ్మ. అందరూ 10:30 గంటల వరకు నిద్ర మానుకుని ఎదురుచూసి కీర్తిని పడుకోమని గదిలోకి పంపించి ఎక్కడివారక్కడ నిద్రపోయారు. ఏదో ఒక సమయంలో వస్తాళ్లే అనుకుంటూనే. కీర్తి వాసు గదిలోకి అడుగుపెట్టగానే చుట్టూ చూసింది. ఎన్నోసార్లు ఈ గదిలోనే నిద్రపోయేది తను. గుండెల వరకు బెడ్షీట్ కప్పి దిండు తీసుకుని హాల్లో సోఫాలో పడుకోవడం బావకు అలవాటే. గదంతా మల్లెలు గులాబీల పరిమళంతో మత్తెక్కి ఉంది. మంచం దగ్గరకు వచ్చి చూసింది.
పందిరి మంచానికి పైనుంచి జాజిమాలలను కట్టి వ్రేలాడదీశారు. మంచం అంతా మల్లెలు పరిచి వాటి మధ్యలో ఆటిను ఆకారం ఖాళీగా ఉంచి అందులో గులాబీ రేకులతో వాసు, కీర్తిల పేర్లు రాసి ఉన్నాయి. ఎందుకో చెరపాలనిపించలేదు. అలమరా దగ్గరకు వెళ్ళి చాప దిండు తీసుకుని వచ్చి క్రింద పడుకుని కళ్ళు మూసుకుంది. మూసి ఉన్న కనురెప్పల మాటన నిండిన అశ్రువుల చాటున ఎంతటి రిస్కుకైనా నేను రెడీ నవ్వుతూ అంటున్న విన్సెంట్ కనిపించాడు. మనసు వర్తమానంలో సంచరించేందుకు ఇష్టపడక గతానికి వెళ్తుంటే తనకు కూడా అదే ఇష్టం అనిపించడంతో తను కూడా మదిని అనుసరించింది. 8 ఏళ్ల కీర్తి ఇంటి ముందు స్కూల్ వ్యాన్ ఆగగానే తాతయ్య ఎదురు వచ్చి కీర్తిని దించుకొని ఎత్తుకొని ఇంట్లోకి అడుగులు వేస్తుంటే, ఎప్పుడొచ్చారు తాతయ్య, అమ్మమ్మ వచ్చిందా? ముద్దు ముద్దు మాటలతో అడుగుతున్న కీర్తి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ, అమ్మమ్మే కాదమ్మా, వాసు బావ కూడా వచ్చాడు. నీతో పాటు ఇక్కడే ఉండి నీతో కలిసి చదువుకుంటాడు. బావను జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అదుగో అడుగో బావా, కీర్తిని క్రిందకు దించుతూ అన్నాడు. చామన ఛాయ రంగుతో చక్కని ముక్కు, ఆకర్షణీయమైన కళ్ళతో 10 ఏళ్ల వాసు లోపల నుంచి ఉత్సాహంగా వస్తూ, ఎవరు తాతయ్య అన్నాడు కీర్తి వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ. నువ్వే అడుగు, ఎలా చెప్తుందో చూడు. నీలా గంటకో మాట మాట్లాడదు. అంతే కదమ్మా? మనవరాలి కేసి మురిపెంగా చూస్తూ ప్రశ్నించాడు. తాతయ్య, నువ్వు గంటకో మాట మాట్లాడతావా? అంది కీర్తి వాసు వైపు చూస్తూ. ఏమిటే నా మనవణ్ణి అంటున్నావు? రేపటి నుంచి వాడే నీకు తోడు. ఎక్కడికి వెళ్ళాలన్నా. వర్ధనమ్మ వచ్చి మనవరాలి బుగ్గ పుణుకుతూ అంది. రా ఆడుకుందాం. తాతయ్య చేతుల్లో నుంచి దిగుతూనే వాసు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది కీర్తి. వాసు కాస్త అలవాటు పడాలంటే ఓ 10 రోజులైనా ఉండాలేమో. పొలం పనులు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న శ్రీనివాసరావు, వర్ధనమ్మ దంపతులకు మరుసటి రోజుకే మనవడు కీర్తితో కలిసిపోయి తమను పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. వాసును స్కూల్లో 4వ తరగతిలో చేర్చారు. కీర్తి 5వ తరగతి చదువుతున్నప్పుడు తెలుగు టీచరు కొత్తగా వచ్చింది. తెల్లగా, ముద్దుగా, చదువులో అందరికంటే ముందు ఉన్న కీర్తి అంటే అందరి టీచర్లకు ఇష్టమే. ఎందుకో తెలుగు టీచర్కు కీర్తి అంటే ఇష్టం ఉండేది కాదు. ఏదో ఒక కారణం వెదుక్కొని మరీ కీర్తిని కొట్టసాగింది. తల్లికి చెప్తున్న చిన్నపిల్ల మాటలుగా పట్టించుకునేది కాదు. ఇక కీర్తి బాధనంతా వాసుతో పంచుకుంది. కీర్తిని ఎవరేమన్నా సహించని వాసు ఆదివారం రామయ్యతో పొలం వెళ్ళి ఓ చిన్న సంచి నిండుగా పల్లేరుకాయలు ఏరుకొని వచ్చి రాత్రి కాస్త చీకటి పడిన తర్వాత తెలుగు టీచరు ఇంటి ముందు పోసి వచ్చేవాడు. టీచరు తెల్లవారుజామున లేచి వాకిలి ఊడ్చేందుకు రావడంతోనే చూడక అడుగు వేయడం, పాదాలకు పల్లేరుకాయలు గుచ్చుకోవడం, బాధపడడం, తిట్టుకోవడం ఇలా ఓ 2-3 సార్లు జరిగాక వాసును గుర్తించడం, చితకబాదడం, స్కూల్లో కూడా అందరికీ చెప్పడం, శిక్షించడం వరుసగా జరిగిపోయాయి. స్కూల్లోనే కాక ఇంటికి కూడా ఫిర్యాదు అందడంతో ఇంటిలో కూడా కృష్ణమూర్తితో చివాట్లు తిన్నాడే కానీ ఎందుకు చేశావు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అందరి దృష్టిలో అల్లరి పిల్లాడుగా ముద్రపడ్డాడు. కానీ కీర్తి దృష్టిలో వాసు బావ హీరో అయిపోయాడు. దినదిన ప్రవర్ధమానమవుతున్న స్నేహం వాసు 10వ తరగతి ఫెయిల్ కావడంతో చిక్కులలో పడింది. సహజంగా తెలివిగలవాడైనప్పటికీ అప్పుడప్పుడు మామయ్య హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకునేందుకు వెళ్ళినప్పుడు తను మధ్యలో వ్యవసాయం చూసుకోవడం, ఇంట్లో పనులు ఇలాంటి వాటి వలన చదువు కుంటుపడసాగింది. దానికి తోడు వ్యవసాయం పట్ల ఆసక్తి పెరగడం కూడా ఓ కారణం. కీర్తి అప్పటికి 8వ తరగతి చదువుతోంది. ఫెయిల్ అయిన సబ్జెక్టు చదివి 10th పూర్తి చేయమని ఒకటే పోరు పెట్టేది. వాసు వినిపించుకోలేదు. పూర్తిగా వ్యవసాయంలో మునిగిపోయాడు. కీర్తి విజయవాడలో ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ చేసింది. కీర్తి విజయవాడలో చేరినప్పటి నుంచి వాసు ఇంకా పనులలో ఊపిరి సలపకుండా అయ్యాడు. వారం వారం కీర్తిని హాస్టల్ నుంచి తీసుకురావడం, వదిలిపెట్టడం అదనపు పనులయ్యాయి. కీర్తి బీటెక్ 3వ సంవత్సరంలో ఉన్నప్పుడు జరిగిన ఆ సంఘటన కీర్తి వాసుల మనసులపై వేరువేరుగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. ఓ రోజు కృష్ణమూర్తి, వాసు పొలం వెళ్తుంటే కీర్తి కూడా తోట చూస్తానని వెంటపడింది. తోటలో మామిడికాయలు టోకున కొనేందుకు వ్యాపారులు వచ్చారు. వారికి కృష్ణమూర్తి తోట చూపిస్తూ తిరుగుతున్నారు. కీర్తి చెట్టుకు బాగా పైనున్న మామిడికాయ స్వయంగా కోయాలంటూ ఎగిరెగిరి ప్రయత్నిస్తుంటే, నీకు అందదు కీర్తి, నేను కోసిస్తాను ఉండు అన్నాడు వాసు.
లేదు బావా, నా చేతులతో నేనే కోసుకోవాలి, కీర్తి గోముగా అంది. వాసు ఉన్నట్లుండి కీర్తిని మామిడికాయ అందే విధంగా ఎత్తుకున్నాడు. ఒకటి కోసుకున్నాక దించబోతుంటే ఊహూ ఇంకొకటి మరొకటి మొండిగా అంటూ కాయలు కోసి క్రింద పడేయసాగింది. దూరం నుంచి కృష్ణమూర్తితో ఉన్నవారు, ఎవరండి ఆ అబ్బాయి, కాబోయే అల్లుడా, ఏం చేస్తున్నాడు అని అడిగారు కుతూహలంగా. కృష్ణమూర్తి సుదీర్ఘ ఆలోచనలో పడ్డాడు. వాసు భోజనం చేసి పడుకున్నవాడు మంచినీళ్లు తాగుదామని హాల్లోనికి రాబోయినవాడు మామయ్య మాటలలో తన పేరు రావడంతో ఆగిపోయాడు. చాలా తప్పు చేశామనిపిస్తోంది సుజాత, నేను ఇదంతా ఊహించలేదు. తల్లి తండ్రి లేని పిల్లాడిని చేరదీశాననుకున్నానే కానీ ఇంత సమస్య అవుతుందనుకోలేదు. బాధగా ఉంది కృష్ణమూర్తి గొంతు. మీరు భ్రమపడుతున్నారండి, వారిద్దరి మధ్య ఎలాంటి ఆకర్షణ ఉండి ఉండదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో చనువు తప్ప ఏం లేదు. ఒకవేళ అలా అనుకున్నా ఏమైంది చెప్పండి, వాసు బంగారం, కీర్తి మన కళ్ళ ముందే ఉంటుంది, మంచిదేగా అంది సుజాత. అలా ఎలా అనగలుగుతున్నావు సుజాత, బీటెక్ చదువుకున్న అమ్మాయిని వ్యవసాయం చేసుకునేవాడికి ఇవ్వమంటావా? తను తెలివిగలది, చదువు అయ్యాక చాలా సులభంగా తన కాళ్ళ మీద తను నిలబడగలదు కూడా. అలాంటి పిల్లను నీ అన్న కొడుక్కిచ్చి ఇక్కడే తన భవిష్యత్తును అణిచేద్దామా చెప్పు. నువ్వు కాస్త వాసుకు అర్థమయ్యేటట్లు చెప్పు, కీర్తికి కాస్త దూరంగా మసలమని. వినకపోతే అత్తయ్య మామయ్యలతో చెప్పిద్దాము. వింటున్న వాసు మనసు కకావికలమైపోయింది. తర్వాత రోజు భోజనం చేస్తున్న వాసు దగ్గరకు వచ్చి, బావా నాకు ముద్ద ఆ అంటూ నోరు తెరిచి అడుగుతుంటే వినిపించనట్లు ఉండేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది. కీర్తికి దూరంగా ఉండమని వాసును సుజాత హెచ్చరించవలసిన అవసరమే లేకపోయింది. కానీ కీర్తికి చెప్పడం మాత్రం అనివార్యమైంది. అమ్మా, బావ ఎందుకో నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, 2-3 పర్యాయములు చూసి తల్లికి ఫిర్యాదు చేసింది. మీరింకా చిన్నపిల్లలు కాదు కదా కీర్తి, చూసేవారికి వేరుగా అనిపించకూడదు కదా. వేరుగా అంటే నువ్వనేది ఏమిటమ్మా, సూటిగా అడిగింది కీర్తి. నిజంగా తెలియకే అడుగుతున్నావా? తోటలో మీ చనువు చూసి కాబోయే అల్లుడా అని అడిగారట. నాన్న చాలా అవమానంగా భావించి బాధపడ్డారు కీర్తి. ఇందులో అంత బాధపడవలసింది ఏముందమ్మా, అవునని చెప్పవలసింది కదా. కీర్తి, గట్టిగా గదిమించింది సుజాత. నా ముందు అంటే అన్నావు, నాన్న ముందు అనకు, బావుండదు. నాన్న వాసును కన్న కొడుకు కంటే ఎక్కువగా అభిమానిస్తున్నారు. నువ్విలా మాట్లాడితే ఇప్పటికిప్పుడు బావను అమ్మమ్మ వాళ్ళింటికి తరిమేస్తారు. తరిమితే ఏమైందమ్మా, బావ స్వతంత్రంగా బ్రతకలేడా? ఈ మాత్రం వ్యవసాయం అమ్మమ్మ వాళ్లకు లేదా ఏంటి? విసురుగా అంది కీర్తి. కీర్తి, ముందే చెప్తున్నాను, నీ మనసులో ఇలాంటి అభిప్రాయం ఉంటే మానేయి. బావ నీలాంటివాడు మాత్రం కాదు. నాన్నగారి అభిప్రాయం చూచాయిగా తెలియడంతోనే వాడు నీకు ఆమడ దూరం మసులుకుంటున్నాడు. నువ్వు అరిచి గీపెట్టినా వాడు నాన్న అంగీకారం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోడు. కీర్తి దూకబోయిన కన్నీటి కట్టకు ధైర్యం అనే ఆనకట్ట వేసి ఆపింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.